జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు భలే చెప్తాడండి, చాలా విచిత్రంగా చెప్తాడు. అంటే తాను చెప్పే అబద్ధాలని తానే నమ్ముతాడా అనే అనుమానం వస్తుంది మనకి. అంత కన్విక్షన్తో చెప్తాడు. ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు? బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎంత మహానుభావుడు, ఎంత సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకునే ప్రమాదం ఉంది. అన్యాయంగా తీసుకుంటున్నారట బీసీల సీట్ని. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీసీలకే ఇచ్చాడు. ఎంత గొప్పవాడో చూడండి. కానీ వాస్తవాలు ఏంటండి? వాస్తవాలు ఏంటో చెప్తాను మీకు. కడప జిల్లాలో బీసీల నంబరు రెడ్డి కమ్యూనిటీ నంబర్ కంటే ఖచ్చితంగా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందండి. కానీ అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారండి? దశాబ్దాలుగా. ఇప్పుడు 24లో వైఎస్ అవినాష్ రెడ్డి, 2019లో వైఎస్ అవినాష్ రెడ్డి, 2014లో వైఎస్ అవినాష్ రెడ్డి, 2012లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2004లో వివేకానంద రెడ్డి, 1999లో వివేకానంద రెడ్డి, 98లో రాజశేఖర రెడ్డి, 96లో రాజశేఖర రెడ్డి, 91లో రాజశేఖర రెడ్డి, 89లో రాజశేఖర రెడ్డి, 84లో నారాయణ రెడ్డి, 80లో ఓబుల్ రెడ్డి, 77లో ఓబుల్ రెడ్డి, 71లో ఈశ్వర్ రెడ్డి, 67లో ఈశ్వర్ రెడ్డి, 62లో ఈశ్వర్ రెడ్డి, 57లో రామిరెడ్డి, 52లో ఈశ్వర్ రెడ్డి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా కడప నియోజకవర్గంలో వేరే కులాల వాళ్ళు ఎవ్వరూ కూడా పోటీ చేయలేదు. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్నారు దాన్ని. అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ 2019 జగన్మోహన్ రెడ్డి, 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి, 2014లో జగన్మోహన్ రెడ్డి, 2011లో బైపోలు, 2010లో బైపోలు 2 సార్లు వైఎస్ విజయమ్మ, 2009లో రాజశేఖర రెడ్డి, 2004లో రాజశేఖర రెడ్డి, 99లో రాజశేఖర రెడ్డి, 94లో వివేకానంద రెడ్డి, 91లో పురుషోత్తమ రెడ్డి, 89లో వివేకానంద రెడ్డి, 85లో రాజశేఖర రెడ్డి, 83లో రాజశేఖర రెడ్డి, 78లో రాజశేఖర రెడ్డి, 72లో బసిరెడ్డి, 67లో బసిరెడ్డి, 62లో బాలరెడ్డి, 55లో బసిరెడ్డి. అంటే మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి రెడ్డి కమ్యూనిటీ తప్ప మరే కులానికి చెందిన వారు అక్కడి నుంచి పోటీ చేయలేదు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా ఖచ్చితంగా రెడ్డి కమ్యూనిటీ ఈజ్ నాట్ ద డామినెంట్ కమ్యూనిటీ. అంటే డామినెంట్ కమ్యూనిటీ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఖచ్చితంగా, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ అనమాట, న్యూమరికల్గా చూస్తే వాళ్ళకంటే బీసీలు ఖచ్చితంగా ఎక్కువ మంది ఉంటారు. మరి ఇచ్చారా? ఇక అసలు మొత్తంగా 49 మంది రెడ్లకే ఇచ్చారు వైసీపీలో 175లో. అంటే ఆల్మోస్ట్ ఎంతండి, 40% పైగా కదా. 40% పైగా తాను ఇచ్చిన టికెట్లు ఒక్క కమ్యూనిటీకి ఇచ్చాడు. అటువంటి వ్యక్తి ఓన్లీ కుప్పం గురించి, మంగళగిరి గురించి మాత్రమే మాట్లాడతాడు. తాను మాత్రం మొత్తం ఇచ్చేసుకుంటాడు. అంటే ఏ స్థాయిలో ఆయన అబద్ధాలు చెప్తాడు. స్ట్రైట్ ఫేస్ తోటి కాన్ఫిడెంట్గా ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు. రాయలసీమలోనైతే సింహభాగం అసలు బహుశా 70% దాకా ఉంటాయండి. 70% ఆఫ్ ది సీట్స్ ఇన్ రాయలసీమ మొత్తం ఒక్క కులం వాళ్ళకి, తన కులం వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నాడు, మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు, ఇవి బీసీల సీట్లు అని చెప్పి ఆక్రోశిస్తున్నాడండి.